పురపోరు పార్టీల జోరు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రేపే నోటిఫికేషన్ విడుదలవుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న పోలింగ్ ఉండబోతోంది. ఫిబ్రవరి 13న రిజల్ట్స్ ఉంటాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీసు ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎలక్షన్ నోటీసు ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. మొత్తం 2996 వార్డులకు గాను 8203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000గా ఉంది. కౌంటింగ్ కోసం 136 సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ కార్పొరేషన్లలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. కార్పొరేషన్లలోనే కాదు, అన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకంటే పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఆశీర్వదించి పంపిస్తారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. బీఆర్ఎస్, బీజేపీ కూడా మున్సిపల్స్ లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.